అప్పుడే జనసేన పార్టీ పెట్టి 11 ఏళ్లైందిలా. ఇక పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీ ఏం చేసింది, మరి అంత తక్కువ సీట్లకు పొత్తు ఎందుకు పెట్టుకుందో జన సైనికులకు పవనం సార్ వివరించే ప్రయత్నం చేసిండ్రు. ఇంకా ఏమేమన్నాడో మీరే ఒకసారి వినండి. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి జగన్ సార్ ఓడిపోవడమే పవన్ సార్ ముందున్న లక్ష్యం అంటానుల్లా. ఏంది మళ్ళా నోరు తెరిస్తే సార్ నా పిల్లల ముచ్చటనే తీస్తాడు. పార్టీ పెట్టినప్పటి సంది ఎన్నో అవమానాలను చూసిన, ఇవేం నాకు కొత్త కాదు. గందికి క్యాప్ అయ్యే ఓట్లలో మాటుకొని జగనాలను సీఎం సీట్లకెంచి దించి ఇంటికి తోలియడమే నా పని. గందుకే చంద్రాల సార్తో పొత్తు పెట్టుకుని ఇవాళ 21 సీట్ల పోటీకి దిగుతున్నా. మా గిలాస సాపడకు తిరిగే ఫ్యాన్ ఆగిపోవాలంటే పవన్ సార్ ఇట్లా అందుకున్నాడు. ఓ క్యాప మీరే ఇన్నుర్రీ. జనసేన మీద, జన సైనికుల మీద, వీర మహిళల మీద, నా వ్యవస్థ మీద, సమాజం మీద, దేశం మీద దాడి చేస్తే వాడిని ఎవడైనా ప్రత్యర్థిగానే శత్రువుగానే పరిగణిస్తాను. ఈ వైసీపీకి నన్ను బద్నాం చేద్దామని ఆలోచించే ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నాను, భవిష్యత్తులో ఎవరిని వదలం. గుర్తుపెట్టు, మీరు కాళ్ళ వేళ్ల మీద పడ్డా కూడా నాకు కనికరం రాదు. గుర్తుపెట్టుకో, ఎవరన్నా సరే నమ్మక ద్రోహం చేశారా అస్సలు వదిలేదు. ఈ ఎన్నికల్లో 21 సీట్లు మాకు సంపూర్ణమైన మెజారిటీ ఇవ్వండి. మాకు సంపూర్ణమైన మెజారిటీ ఇవ్వండి. ఎందుకంటే నేననేవాడిని పార్టీ పెట్టి నడిపితే ఇక్కడ దాకా పట్టుకొచ్చాం. 21 సీట్లు వస్తే ఏ స్థాయిలో చూపించగలను నాకు ఒక్క అవకాశం ఇవ్వని కోరుకున్నాను. నేను జగన్ లాగా ఏమి పని చేయకుండా ఒక్క ఛాన్స్ అని అడగట్లా, ఒక్క ఛాన్స్ నేను అడగట్లే జగన్ లాగా. నాకు మీకు 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు నోరు తెరిచి అడుగుతున్నాను, మా 21 సీట్లని, మా పొత్తుని గెలిపించండి. ప్రతి యువతి యువకులకి, పెద్దలకి, పిన్నలకి, అందరికీ కూడా చేతులెత్తి, గుంతెత్తి, నోరెత్తి, చెయ్యెత్తి అడుగుతున్నా, అభ్యర్థిస్తున్నాను, మా పొత్తుని గెలిపించండి, జనసేనని గెలిపించండి. ప్రధానమంత్రి గారు కూడా నేను ఎంత నలిగానో నాకు తెలుసు. ఈ దశాబ్ద కాలంలో ఎంత నలిగానో నాకు తెలుసు. ఈ 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ సుస్థిరత కోసం ఎంత తపన పడ్డానో నాకు తెలుసు. ఈ రోజున భారతీయ జనతా పార్టీ మన పొత్తులోకి రావటం వల్ల జగన్ తోకను కట్ చేస్తున్నాం ఈరోజు.